విడుదల కావాలంటే భారీతనం ఉండి తీరాల్సిందే. విజువల్ వండర్ కూడా అయ్యుండాలి. భారీ బడ్జెట్ పెట్టాలి అన్న రోజులు లేవిప్పుడు. ఇప్పుడంతా కొత్తగా ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. మనసుని హత్తుకునే సెంటిమెంట్తో పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తున్నారు. యాక్షన్ సినిమాలు హ్యాండ్ ఇస్తూ ఉండడంతో రూట్ మార్చేస్తున్నారు. దారి మారిన పాన్ ఇండియా సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయడాన్ని కొందరు హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంగారు పడి కంటెంట్ లేని సినిమాలు తీసుకువెళ్లి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ గుణపాఠంతోనే రూట్ మార్చి పాన్ ఇండియా మార్కెట్ కోసం కొత్త దారి వెతుకుతున్నారు. మాస్, యాక్షన్, విజువల్ వండర్స్ కాకుండా ప్యూర్ ఎమోషన్తో కొట్టాలని చూస్తున్నారు. లైగర్తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. కానీ సినిమాలో కంటెంట్ లేక వర్కౌట్ అవ్వలేదు. లైగర్తో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ ఖుషీని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ను తెలుగు, తమిళంలో తీసుకొస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి సినిమా ప్యూర్ యాక్షన్ డ్రామా. దాన్ని మళ్లీ హిందీలోనూ విడుదల చేయాలని చూస్తున్నారు విజయ్. నాని కూడా విజువల్ వండర్స్తో కాదు, ఎమోషనల్ గానే అందర్నీ కవర్ చేయాలని చూస్తున్నారు. దసరా, హాయ్ నాన్నాతో ఇదే ప్రయత్నం చేశారు నాని. తనకు ఒకేసారి బ్లాక్ బస్టర్ అక్కర్లేదని మెల్లగా తెలిస్తే చాలంటున్నారు నాని. అందుకే సరిపోదా శనివారంతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం అన్ని భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నేషనల్ స్టార్. కంటెంట్ బాగుంటే భారీతనంతో పనిలేదని హనుమాన్, కార్తికేయ 2, కాంతారా లాంటి విజయాలే నిరూపించాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్, నాగ చైతన్య తండేల్, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు ఎమోషనల్ గానే ఉంటాయి కానీ విజువల్ వండర్స్ కాదు. గేమ్ చేంజర్ కూడా పొలిటికల్ సినిమానే. ఇక దేవరా, విశ్వంభర ప్రాజెక్ట్ కే విజువల్ బేస్డ్ గా రూపొందుతున్నాయి.